నేను డాక్టర్ రజనీ ప్రియదర్శిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, రజనీ ఫర్టిలిటీ సెంటర్. ఈ పేషెంట్ మీ అందరికీ తెలుసు. తను బెంగళూరు నుంచి వచ్చింది 2 months బ్యాక్. సో తను ఇక్కడికి వచ్చాక మంచి రిజల్ట్స్ ఉన్నాయని ఇక్కడికి వచ్చింది. వచ్చాక కపుల్ ఎవాల్యుయేషన్లో తను డోనార్ ఆప్షన్ అడిగింది. ఎందుకంటే ఇక్కడ ఉండడము, ఎగ్ పికప్ ఇవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి డోనార్ ఆప్షన్ అడిగింది. ఎవాల్యుయేషన్లో తనకి ఎగ్ రిజర్వ్ అదంతా బాగుంది, హస్బెండ్ది కూడా బాగుంది. నీ సెల్ఫ్ ట్రై చేద్దామమ్మా, ఇక్కడ ఉండే వసతి ఉంటుంది, బాగుంటుందని చెప్పినాక తను ఇక్కడ 13 days స్టే చేసి ఇంజెక్షన్స్ తీసుకొని ఎగ్ పికప్ చేసుకుంది. మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇక్కడే ఉండింది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయింది. ఈరోజు తనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. తను తిరిగి మళ్ళీ బెంగళూరు వెళ్తుంది. సో చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వేరే రాష్ట్రం నుంచి వస్తున్నారు. వేరే రాష్ట్రం ఏంటి, పక్క దేశం నుంచి కూడా వస్తున్నారు. వారందరికీ నా బిగ్ థ్యాంక్స్. సో మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు. ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలా ఉందన్నది ತನ್ನ ಭಾಷೆలోనే ವಿನಂಡಿ. ఇక్కడ ಚೆನ್ನಾಗಿದೆ, ರಿಸಲ್ಟ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ, ಫೆಸಿಲಿಟೀಸ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಬರೋರು ಇಲ್ಲಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನೂ ಆಗೋದಿಲ್ಲ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಬರ್ಬೋದು. ಚೆನ್ನಾಗಿದೆ. ಆ್ಯಂಡ್ ನೀವು ಕರ್ನಾಟಕದಿಂದ ಬರ್ತೀರಾ, ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಏನು ಭಯ ಬೇಡ, ಎಲ್ಲರೂ ಬರ್ಬೋದು. ಅಂದರೆ ಎಲ್ಲರೂ ಫ್ರೆಂಡ್ಲಿಯಾಗಿ ನೋಡ್ತಾರೆ, ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ತಾರೆ. ಆ್ಯಂಡ್ ರಿಸಲ್ಟ್ನೂ ಚೆನ್ನಾಗಿದೆ. ನನಗೂ ಭಯ ಇತ್ತು ಸ್ಟಾರ್ಟಿಂಗು, ಅಂದರೆ ಈ ಕಡೆ ತೆಲುಗು, ನನಗೂ ಕನ್ನಡ ಮತ್ತು ಆ ರೀತಿ ಏನೂ ಇಲ್ಲ. ಎಲ್ಲರೂ ಹೊಂದ್ಕೊಂಡು ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೋತಾರೆ. ಓಕೆ, ಫೈನಲಿ ಹ್ಯಾಪಿ 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 ಹ್ಯಾಪಿ